गोविंद जय जय गोपाल जय जय गोपाल जय जय गोविंद 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 जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद 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 बाउंदा कुशल कुशल अच्छा है ना आपको कुछ देना बैठिए ना कुशल बैठिए 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 आप तो थोड़ा माई दे सकते हैं कुछ देना ఈ మామగారు 80 ఏళ్ళంట 80 ఏళ్ళ పైనంట చెప్పండి వీడి గురించి ఈవిడ ఖమ్మం జిల్లా మధుర మండలంలో ఎల్లదలపాడు అనే ఒక తెలుగుదేశం బొమ్మ దిమ్మె పక్కన చెత్త ఉంటే ఊరు బయట ఆ చెత్త కుప్పలోనే గత 4 నెలల నుంచి దుర్భర జీవితం ఎండకి వానకి చలికి ఈగలకి దోమలకి దుర్భర స్థితి ఆ జాలి కలిగిన ఊరు వాళ్ళు ఇంత తీసుకొచ్చేసి చెత్త కుప్పనేసినట్టుగా ఒక కవర్ లో తీసుకొచ్చి అన్నం వేస్తే తినుకుంటూ జీవించిన అమ్మ మరి నేడు వికసించిన విశాలవదంతో 16 ఏళ్ల అమ్మాయి కూడా నాట్య మయూరి కన్నా ఎక్కువ నాట్య మయూరి చూపిస్తున్నటువంటి తిరుపతమ్మ మరి ఈవిడ ఒక దళిత మహిళ ఎస్సీ మాదిగో మాలో తెలియదు ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు ఈవిడ కిలోమీటర్ల కొద్ది నడిచి దీనస్థితిలో ఉండి ఆ ఊరు వెళ్ళిపోయి దుర్భర జీవితం అనుభవిస్తుందని చెప్పగా తెలీదు ఎక్కడదో ఏ ఊరో తెలుసు వాళ్ళు కూడా తర్వాత ఇక్కడికి వచ్చేసారు కానీ తీసుకెళ్ళని అన్నారు అందరికి భారమైన కడుపున పుట్టిన వారికి తోబుట్టువులకి అందరికి ఊరికి కులానికి మతానికి అందరికి భారమైన గానీ అన్నం ఫౌండేషన్ కి భారం కారు ఎందరైనా ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా
ఆత్మ బంధువులే అన్నం ఫౌండేషన్. లోకానికి భారం కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు బాధ్యత తీసుకుని వారికి భరోసాను ఇస్తుంది అన్నం సేవ ఫౌండేషన్. అందులో అనుమానం ఏం లేదు. ప్రియ హిందూ బంధువులారా, మరో మాట చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి ఏం చేయమంటారు శ్రీనివాసరావు గారిని అడగాలి. పాయింట్ 1. రెండోది, ఈ ఆధ్యాత్మిక సంస్థలు మిగిలిన సేవా సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి ఆశ్రమాలకు వచ్చి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగింది ఏదైతే ఉంటుందో వాళ్ళు చెయ్యాలండి. ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబం, భరతమాత పిల్లలమ్మ. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మనం అంతా ఒక తల్లి పిల్లలమ్మ. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలకు సహకరించినట్టుగానే వీళ్ళంతా పిల్లలు అనుకోండి. 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. అందులో భారతదేశంలో ఇంకెంత భాగ్యం ఉంటే వచ్చింది. అందులోనూ అన్ని అవయవాలు బాగుండి మనోస్థితి బాగుండి వచ్చింది, ఇంకా ఎంతో భాగ్యం. మరి వాళ్ళ కర్మ బాగోలేదు, వాళ్ళ మనోస్థితి, వాళ్ళ శారీరక స్థితి పక్కకి వెళ్ళింది. వాళ్ళు చక్కదిద్దుదాం అనుకుంటున్నారు. కాబట్టి చేతులు ఉన్న వాళ్ళందరూ ఈ సేవకి ఓ చేయి వేయండి. మనసు ఉన్న వాళ్ళందరూ మీ మనస్సుతో ఆలోచించి ఇక్కడ ఇవ్వగలిగిన దాన్ని మీరు ఇవ్వండి. సమయం ఏమిస్తారో, ధనమే ఇస్తారో, వస్తువులే ఇస్తారో, మాట సాయం చేసి సహకరిస్తారో, ఎవడు ఏది చేయగలిగితే అది చేసి, ఇది అతి త్వరలోనే, ఇది ఏప్రిల్ నెల, అతి త్వరలోనే సొంత స్థలం రావాలి, సొంత భవనాలు రావాలి. వీళ్ళందరికీ శాశ్వత ప్రతిపాదిక గొప్ప ఇల్లు రావాలి. వీళ్ళందరికీ ఒక స్వగృహం రావాలి. ఆ త్వరలోనే వస్తుంది, అంతే, అది వస్తుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళంతా స్పందించండి, మీ సహకారాన్ని అందించండి. బౌలో భారత్ మాతాకి. గురుగారు దయచేసి భారత ప్రభుత్వం వారు ఎన్నో విశిష్ట సేవలు అందించిన వారికి, అది వివిధ రంగాల్లో ఉన్న వారికి పద్మశ్రీ అవార్డు ఇస్తుంది. మరి ఈ అమ్మ 85 ఎంతో ఉన్నాయి. ఈ వయసులో కూడా ఇంత చక్కటి నాట్యమయులాగా చేస్తుంది. ఎవరున్నా మనసున్న మహావారు వీరిని రాష్ట్రపతి దగ్గర, ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్లి చూపించి వారికి మన దేశ గౌరవమైన ప్రధాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని ఉన్న వాళ్ళు హీరోయిన్లకి పద్మశ్రీలు ఇస్తున్నారు. వాళ్ళు రంగులు పూసుకొని డాన్సులు వేసేవారు. ఏ రంగు లేకుండా, వయసు లేకుండా, ఏ వయసు కూడా సహకరించకపోయినా కానీ నాట్యమయులాగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ తిరుపతమ్మ గారికి మీ ద్వారా భారత ప్రభుత్వ నోటీసు తీసుకెళ్లి ఆ యొక్క పరీక్ష పెట్టమండి. డాన్స్ లో గాని ఏ విధమైన గాని దానిలో అవార్డు మనసున్న వాళ్ళైతే తప్పనిసరిగా ఆ ఏజ్ గ్రూప్ లో డాన్స్ కాంపిటీషన్ కండక్ట్ చేయమండి. ఆమె డాన్స్ నచ్చితేనే అవార్డుతో సత్కరించమని ఈ అమ్మని మీ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ పండుగకి అన్నగారి కోరిక చాలా గొప్ప కోరిక, మంచి కోరిక. మొదటి నుంచి బాబు అంటున్నారు వారికి పద్మశ్రీ ఇవ్వాలి. నమస్కారం అనండి. వారిది వాకబులో ఉన్నది, పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, అయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియని స్థితి. అయినా నాట్యమయూరి, నాట్యమయూరు లయబద్ధంగా నామం చూడండి, చక్కటి రూపము, చిన్నప్పుడే దేవతా రూపము, చూసారా, వడలబడిన శరీరము, ముడతలు పడిపోయి చక్కటి లయబద్ధమైన డాన్స్, నీటిలో అలా తేలినట్టు తేలిపోతుందండి పైన. అంత చక్కటి నృత్యం చేస్తుంది. దయచేసి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వేదికల మీద తీసుకురమ్మంటే ఈ అమ్మని తీసుకొచ్చేసి ప్రదర్శింపజేస్తాం. మనసున్న వాళ్ళని మంచి పాటలు పెడితే ఇంకొక డాన్సర్ ఉంది. అసలు ఆమె ఒక్క పన్ను కూడా లేదు, 70 లోపల ఉండొచ్చు. హర్యానా వాసి, మారుతి స్పేస్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేసి కారు డ్రైవింగ్ లో అందరినీ కోల్పోయి, ఆమె మత్స్యత్వం కోల్పోయి దీని స్థితిలో చెత్తగుప్పల్లో ఉంటే తీసుకొచ్చాం. ఆమె డాన్స్ అద్భుతం, అమోఘం, చాలా చాలా. రాజకుమారి గారు మరి ఒక ఎంబీబీఎస్ చదువుతున్న డాక్టర్ కూడా ఆంధ్ర పర్సన్ లవ్ అని బయటికి తీసుకొచ్చిన తర్వాత వదిలేస్తే
పిచ్చిదైపోయి రోడ్ల మీద తిరుగుతుంటే 2005లో పోలీసు కోర్టు అనుమతి తీసుకుని ఎర్రగడ పిచ్చి హాస్పిటల్ తీసుకుంటే 11 సంవత్సరాలు ఉంది. తండ్రికి బాగైన తర్వాత ఆచూకి చెప్తే నమస్కారం అన్న. నమస్కారం. చెప్తే ఆ తండ్రి కూడా నా కొద్దు నా పరువు పోయింది అని అన్న శివుడిలో కాదు डांस करता है आपका ये गाना गाएंगे क्या होना पाठ सांग क्या होना निकुंज में विराजे घनश्याम राधे राधे बैठने श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे